ఫస్ట్ పూజను అందుకునేటువంటి వాడు. కాబట్టి అలాంటి విఘ్నేశ్వరుడు మనకు చదువును ప్రసాదించడం అనేటువంటిది జరుగుతుంది. మన ఆది చెప్తా ఉంటే విఘ్నేశ్వరుడు రాయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి రేపంతా కూడా ఉదయాన్నే మీరు తలస్నానం చేసి ఉంటే కొత్త బట్టలు లేదంటే ఉతికిన బట్టలు వేసుకొని వినాయకుడి దగ్గర మీ పుస్తకాలు పెట్టి పూజ చేసి నాకు మంచిగా చదువుకునేటువంటి అంటే చదువుకునేటువంటి శక్తిని ప్రసాదించమని, ఊరికి పుస్తకాలు దేవుని గారు పెట్టి నాకు చదువు రమ్మంటే రాదు, చదవాల్సింది మీరే. కాబట్టి ఆ చదివేటువంటి శక్తిని ప్రసాదించమని ఆ వినాయకుడిని కోరుకొని రేపంతా కూడా బాగా పూజలు చేసి పండగ బాగా చేసుకోవాలి. జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. వన్స్ అగైన్ అందరికీ కూడా అడ్వాన్స్గా ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఆర్వి రామకృష్ణ గారు అండ్ అవర్ స్కూల్ ఇన్ఛార్జ్ కేశవరాయన్ సార్ అండ్ అవర్ సిబిఎన్. A very warm good afternoon and advance happy Vinayaka Chavithi to everyone. Sir told one story about so who has to why we have the story and also Vesh Babu sir told that, right? So why there is Swami and Vinayaka Swami, right? Both Ganesha and Vinayaka. ఇచ్చేసినటువంటి కరస్పాండెంట్ సార్ గారికి మరియు కళ్యాణి మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నాతో పనిచేసే మమతా మేడం గారికి మరియు టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా వినాయక చవితి ముందుగా శుభాకాంక్షలు. ఆయుష్, ఆరోగ్యం, చదువును అందించాలని కోరుకుంటూ ఆ విధంగా వాళ్ళకు ఆశీస్సులు తెలియజేస్తూ మరి ఈరోజు మనము ప్రతి సంవత్సరం కూడా సార్ గారు ప్రతి ఈవెంట్ని కూడా చేస్తూ ఉంటాం. సో అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ యొక్క విఘ్నేశ్వరుని గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఇంకొక అంశము ఏంటంటే మనకు మూసికం. And my dear students, already sir and ma'am had given you instruction how you can do in Visarjan or celebration. So first take bath in the morning, take blessing from your parents and take blessing from God and do puja for your books also. And this year at least you try to get first rank or good marks in the future. Once again advance happy Ganesh Puja. Thank you. భాద్రపద మాసం శుక్లపక్షంలో చవితి రోజున హస్తా నక్షత్రములు వచ్చేదే వినాయక చవితి. ఏ నక్షత్రంలో వస్తుందంట? హస్తా నక్షత్రం. హస్త అంటే ఏనుగు. కాబట్టి అదే నక్షత్రంలో ఏనుగునే ఎందుకు కారకంగా తీసుకుంటారు? అందరికీ తెలుసు. ఎందుకని? గణపతి వినాయకుడు ఉండేదే ఏనుగు ఆకారంలో. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక.
గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా గం గణపతి గం గణపతి గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ శివ సుతాయ లంబోదర నివేదయ గణగణన గణన గణ 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 గణగణన గణన గణన గణగణన గణన గణ 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 గణగణన గణన గణన నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా ఎందుకు మాకి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం నేపరం మాకు సోదర భావం మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా గం గణపతి గం గణపతి గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హరే హరే గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ సందాలను అడిగిన దాదాలను దండిగా తొండంతో తొక్కవయ్యా నమ శివాయ అంబోధర శ్యామళ కుంతళాయ తటి ప్రభాతాయ గిరీశ్వరాయ నిఖిలేశ్వరాయ నమ శివాయ నమ శివాయ గది గది సరి గ సరి గ గది గది సరి గ సరి గ జప జప ని పగది గది గ గది సరి గ సరి గ జప జప ని పగది గది జప ని సరి సరి గ పగది సరి గది పగ కాని పగది గది గ పగ గ పని పగ పని సరి గది గది గ పని గడి సా
పుత్రుడు అందంగా లేడు. గజముఖము ఉంటే ఏ పిల్లలు తన దగ్గరికి రారు కదా. తల్లి బాధపడకు, నీ పుత్రుడు ముల్లోకాల్లో పేరు ప్రఖ్యాతలు గడించి ప్రతి ఒక్కరికి అష్టావతార రూపమా శుభమంగళకారక సాధించు మహాకాయ గణనాయక మహోదరం విఘ్నహరం మహానంద విభూషితం జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై 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 దండాలయ ఉండ్రాళ్ళయ్య దయ్యుంచయ్య దేవ నీ అండదండ ఉండాలయ్య చూపించయ్య త్రోవ ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్య తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్య ఓ దండాలయ్య ఉండ్రాలయ్య దయ్యుంచయ్య దేవ నీ అండదండ ఉండాలయ్య చూపించయ్య త్రోవా చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యం చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యం అంబారిగా ఉండగల ఎంతటి వరం అంబాసుత ఎందరికి లభించురా ఎలుక నెక్కే ఏనుగు కథ చిత్రం కదా